మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉంది కదా, మీరు ధర్నా చేసేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కదా. అవునన్నా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందనేసి ఖాళీ చెప్తున్నారు, కానీ పిల్లని పిర్రగిచ్చేసి ఏడవద్దనంటే ఎట్లా ఉంటది? ఆ వేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు రెడ్డిస్ వాళ్ళే కదా. ఇప్పుడు రెడ్డిస్ అని అంటే అందరికి చుట్టుకుంటది కదా. ఇప్పుడు బీసీ అని అంటే బీసీ వాళ్ళు అందరం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళేదా? ఇప్పుడు బీసీ అనేటైనా ఆయన సుధాకర్ రెడ్డి అనేటైనా రెడ్డి వేసిండు. మరి వాళ్ళకి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మీరు చెప్పుకోవాలి కదా. వాళ్ళు ఈ రోజు వేయబట్టే కదా ఇంత అట్ట ఉడికిపోతుంది. ఎందుకంటే న్యాయం మాకల్లి ఉంది కాబట్టి న్యాయం అనేది గెలుస్తుంది అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. ఇప్పుడు మీ మీడియా పరంగా కానీ ఏ విధంగా కూడా బీసీలకు న్యాయం జరగాలనే కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా మాకు బీసీలకు న్యాయం జరుగుద్దని, న్యాయస్థానం మాకల్లి వస్తుందని ఆ దేవుడి మీద భారం వేసి మేము ఏమంతా మేము చాలా మంది వివిధ పార్టీలకు చెందిన మహిళలు ఇండివిజువల్ గా మీలాగా పార్టీలు, ఎన్జిఓలు, మహిళా సంఘాలు చాలా మంది నిన్నటి వరకు కనిపించారు. కానీ కోర్టులోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ మొహాలు కనిపించట్లేదు. ఇక్కడ కోర్టులోకి వచ్చిన తర్వాత అంటే మహిళలు ఎందుకు గాని రావట్లేదు అంటేనంటే మహిళలు వస్తారు. మహిళలు రావటానికి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ధర్నాల దగ్గరనో లేకపోతే ఎక్కడో ఇట్లా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు చెప్పుకోవటంలో ఇది ఉండదు. కానీ వాళ్ళు చేసేది చేస్తున్నారు. ఏంటంటే మహిళలుగా వాళ్ళు మగవాళ్ళకి ఉత్సాహం ఇచ్చేసి వాళ్ళని పంపిస్తున్నారు. ఎందుకనంటే మహిళలు అన్న తర్వాత ఇంట్లో పనులు, పిల్లల పనులు వాళ్ళు వీళ్ళు ఉంటాయి కదా. ఇట్లా రోడ్డు మీదకి రావడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు కాబట్టి అది వాళ్ళు మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ తరఫున మేము ఖాళీ నామకి అన్నట్టు వచ్చాం. కానీ తర్వాత అనేది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని అనేసి ఈ పిటిషన్ వేసిన వాళ్ళకు కూడా మేము ఈ విధంగా మీ మీడియా పరంగా తెలియపరుస్తున్నాం. బీసీ రిజర్వేషన్ తరఫున జాగృతి కవిత కూడా మొదటి నుంచి ఫైట్ చేస్తా ఉంది. కవిత కూడా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ లో తన మద్దతు ప్రకటించింది. ఇలా అన్ని పార్టీలకు చెందినటువంటి మహిళా ముఖ్య నేతలు కూడా బీసీ రిజర్వేషన్ లో తమ మద్దతును తెలియజేస్తా ఉన్నారు. బీసీ మహిళగా రావటం మాకు చాలా సంతోషంగానే ఉంది. ఆవిడ కాకపోతే బీసీల గురించి అనేసి ధర్నాలు చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, అంతా బాగుందండి. కాకపోతే ఏంటంటే కవిత గారు రావటం మాకు సంతోషమే, మాకు మహిళల తరపున కూడా సంతోషమే. ఏంటంటే కొంతమంది ఏంటంటే నాటి నుంచి గత 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇదే బీసీ నినాదం కనుక ఎత్తుకొని ఉంటే లేదా మాకు చాలా సంతోషంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎత్తుకొని ఉంటే ఈ నినాదం ఎత్తుకొని ఉంటే లేదా మాకు ఇంకా ఫుల్ ఆమెకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళమే. ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏమీ లేదు. ఆవిడకి మా తరఫు నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ ఇవ్వమన్నా కానీ బీసీల గురించి మాట్లాడుతుంది కాబట్టి, బీసీల గురించి పోరాడుతుంది కాబట్టి మాకు మా విధంగా కూడా మాకు ఆవిడకి ఎటువంటి ఇది లేదు. ఆవిడ కనుక మా బీసీల గురించి పోరాడితే ఆమెను కలుపుకొని పోవటానికి కూడా మాకు సిద్ధంగానే ఉంటాం. ఓకే, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేయబోతా ఉన్నారు. ఒక పక్క కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి తీర్పు రాకపోతే ఈ నామినేషన్లు ఎట్లా, నోటిఫికేషన్లు ఎట్లా? నామినేషన్స్ అనేది వాళ్ళది ఎట్లాగానంటే నామినేషన్ వేశారు కానీ వాళ్ళకు గుండెల్లో గుబులు అనేది ఉంది. ఏం జరుగుతుందో ఎట్లా అవుతుందో మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఏమవుతుందో అనేది వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళకి కూడా గుబులు పుడుతుంది. ఎందుకనంటే ఇది ఎలా వస్తుందో తెలీదు, మనకి ఎవరికి తెలీదు. అది బయటకు వచ్చిన తర్వాత అనేది కానీ ఆ నామినేషన్లు ఉపయోగించుకునేదా లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేసుకునేదా అనేది మాత్రం ఈ తీర్పు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏ రకమైన తీర్పు వస్తుంది అనుకుంటున్నారు కోర్టు తరఫున? నాకైతే బీసీల తరఫు నుంచి అయితే బీసీలు 65% ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుద్దని అనేసి మేము ఈ విధంగా మీ మీడియా పరంగా కూడా మేము కోరుకుంటున్నామండి. బీసీలకి మాకు న్యాయం జరుగుద్ది, న్యాయం మా పక్షాన ఉందని అనేసి మేము ఆశిస్తున్నాం. బీసీ మహిళగా రాష్ట్ర మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిజర్వేషన్ల విషయంలో? ఈ రిజర్వేషన్ గురించి బీసీ మహిళగా నేను మా మహిళల తరపు నుంచి కూడా రాష్ట్ర మహిళల తరపు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పు ఎలా వస్తుందో ఒక్కసారి మీరు అందరు టీవీలలో చూసి కూడా ఈ తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా వస్తుందో, మనకు అనుకూలంగా వస్తుందా లేకపోతే వ్యతిరేకంగా వస్తుందా ఆలోచించుకొని మీరు ఏ విధంగా స్పందించాలనేది కూడా మీరు ఆలోచించుకోండి ఒక్కసారి అనేసి ఈ విధంగా మీ మీడియా పరంగా మేము తెలియపరచుకుంటున్నాం. ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మహిళలు సైతం హైకోర్టుకి చేరుకొని ఈ రోజు ఏం జరగబోతా ఉంది, కోర్టులో ఏ రకమైనటువంటి వాదనలు వెలగబోతా ఉన్నాయి, ఈ వాదనలు మాకు అనుకూలంగా ఉండబోతా ఉన్నాయా, కోర్టు మాకు వ్యతిరేక
తీర్పు ఇవ్వబోతా ఉందంటూ కూడా మహిళలు సైతం బీసీ రిజర్వేషన్ పైన ఉత్కంఠగా నెలకొన్నటువంటి వాదనలకు సంబంధించి ప్రత్యక్షంగా వినడం కోసం కోర్టుకు చేరుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. స్థానిక ఎన్నికల